సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా కాదండి, తనవికి అన్నయ్యగా వచ్చాను, ఒక మామూలు మనిషిని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ భాస్కర్ గారి గురించి చెప్పాలండి. ఐ వాజ్ సపోజ్ టు డూ ప్రేమ కావాలి సినిమా. నేను ఆయన డైరెక్షన్లో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలి సార్. అది విధిలో రాసి పెట్టిందంటే ఆది వచ్చి రేజ్ చేయాలి, ఆది వచ్చి ప్రేమ కావాలి చేశాడు, నేనేమో రేజ్ చేశాను. సో అలా షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. బట్ సార్ ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ సార్. అండ్ అలాగే కమల్ వచ్చేసి నాకు జిమ్లో పరిచయం అండి. హీ వాజ్ వర్కింగ్ అవుట్ విత్ మీ, నాతో పాటు వర్కౌట్ చేసేవాడు ఆల్మోస్ట్ ఒక 3 hours నాతో పాటు. అప్పటి నుంచే కొద్దిగా బాగా వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హీస్ గెటింగ్ లాంచ్డ్ విత్ హిస్ ఫాదర్స్ డైరెక్షన్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరత్ గారు, ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. మీరు రన్ రాజా రన్లో ఒక సింగిల్ షాట్ చేసుకుంటూ వచ్చారు కదా. సో ఫ్రమ్ దాట్ ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. సో లవ్లీ సీయింగ్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు, ఈయన నా సినిమాలో ఒక పర్టికులర్ సాంగ్కి లిరిక్స్ రాశారండి. ఆ సాంగ్ నాకు నిజంగా నా లైఫ్ లాంగ్ యాంథమ్ అయిపోయింది ఇప్పుడు. సో అది పాత అదే. సో అది లైఫ్ లాంగ్ యాంథమ్ లాగా నో పెళ్ళి అనే సాంగ్ అలా అయిపోయిందండి. సో ఆల్ ది బెస్ట్ మ్యాన్, విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా చెల్లి గురించి చెప్పాలి. తన్వి రండి అన్న, రండి. చెప్పమా. ఈయన సతీష్ అన్న అండి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అండ్ ఇండస్ట్రీలో అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన. మా ఫ్యామిలీ మొత్తం ఉంది. సో అలాగే ఆయన సతీష్ అన్న వచ్చేసి నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచి ఆయన నా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 10 years అన్న, 10 years. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హిస్ డాటర్ హ్యాస్ బికమ్ అ హీరోయిన్. అండ్ తిన కూడా ఏదో మా రికమెండేషన్తో వచ్చింది కాదండి. తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అదర్ హీరోస్కి వాళ్ళ షో రీల్స్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ వచ్చింది. తను చాలా కష్టపడింది తను. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూరా. గాడ్ బ్లెస్ యూ. అండ్ కీపింగ్ ఆల్ దిస్ సైడ్, కొత్త వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, అది ఏంటి ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి మీరు బ్లెస్ చేస్తే ఇట్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండి. సో దయచేసి మీరు August 2nd ఉషా పర్ణయం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీరందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మా విజయ్ భాస్కర్ గారికి మంచిగా టికెట్లు మాత్రం తెగాలండి బాగా. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండి. అండ్ అలాగే మీడియా వారి అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ వచ్చారు, మీరందరూ సపోర్ట్ చేశారు సినిమాకి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ తప్పకుండా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు హెల్మెట్ మాత్రం ధరించండి ప్లీజ్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సాయి దుర్గ తేజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో August 2nd వరల్డ్ వైడ్గా ఉషా పరిణయం రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ వెళ్ళండి, మీ రివ్యూస్ అన్నీ షేర్ చేయండి. థ్యాంక్ యూ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.